నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అందరికీ నమస్కారం గత 2-3 రోజులుగా ఈ బ్లూ మీడియా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన భూమి కేటాయింపుల మీద అసత్య ప్రచారాలు బూటకు ప్రచారాలు పగలు రాత్రి పగలుగా చేసే ప్రయత్నాలు అయితే ఇంకా మానలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీని డెవలప్ చేయడం కోసం విశాఖపట్నం ఐటీ టెక్ పార్క్ అనే సెజ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కంపెనీలను అక్కడికి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది బహుశా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన డెవలప్మెంట్ తెలియదు కాబట్టి అతనికి ఇదేదో పెద్ద విచిత్రంగా ఉంటుంది సాక్షిలో ఉన్న రైటర్స్ కానీ సాక్షిలో ఉన్న రిపోర్టర్స్ కానీ వాళ్ళు ఎంతవరకు తెలుగుదేశాన్ని ద్వేషించడం దూషించడం తప్ప రెండో కార్యక్రమం లేదు మీరంతా ఒకసారి గుజరాత్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ వెళ్ళి అక్కడ ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూసిరండి అప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే అర్థం ఉంటుంది 70,000 కోట్లు పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ పెడతా అన్న అదానీని లల్లు గ్రూప్ని మీరు తరిమేసి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏదో భూమి దారాదత్తం చేసిందని చెప్పి ప్రచారం చేయటం అనేది కనీసం సిగ్గు అనిపించట్లేదని అడుగుతున్నా సాక్షి పత్రికని మీకు సిగ్గేమైనా ఉందా మీ నాయకుడు ఏం చేశాడు అదానీని పోగొట్టాడు లల్లు గ్రూప్ను పోగొట్టాడు షూ మేకర్ని పోగొట్టాడు అలాగే అండర్వేర్ కంపెనీ కూడా బ్రాండెక్స్ను ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు కియా మోటార్స్ చేసిన అవమానం అంటే మనం అందరం చూసాం ఇలా మీరు చేసుకుంటూ పోయి ఒక పక్కన ఇవాళ మేము ఉర్స్ అనే ఒక కంపెనీకి 60 ఎకరాల ల్యాండ్ని సెజ్లో ఏదైతే ఉందో 3 ఎకరాలు దాన్ని ₹1 కోటి నాన్ సెజ్ ఏరియాలో ఉన్న దాన్ని 50 లక్షలకు ఇచ్చామని చెప్పి ఒక క్యాబినెట్ నిర్ణయం చేస్తే పక్కన టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చారు కాబట్టి ఇది కూడా 99 పైసలకి ఇచ్చి ఇది పెద్ద స్కామ్ అని చెప్పి మీరు మీ సొంత పత్రికల్లో రాసుకోవటం అనేది ఇంతకంటే దుర్మార్గం లేదు ఖచ్చితంగా ప్రభుత్వంతోనూ అలాగే ఉర్స్ కంపెనీతో కూడా మీ మీద క్రిమినల్ డిఫామేషన్ కానీ సివిల్ డిఫామేషన్ కానీ వేయటం ఖచ్చితంగా జరుగుతుంది అయితే ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది ప్రభుత్వం ఇండస్ట్రీ పాలసీలో కొన్ని ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇవాళ భారతదేశం ఎలక్ట్రానిక్స్గా ఇంపోర్ట్ చేసుకున్నంత వాల్యూ గోల్డ్ కూడా లేదు ఎక్కువ భాగం ఎలక్ట్రానిక్స్ పోతుంది కారణం ఏంటంటే భారతదేశంలో ఇవాళ చిప్ మేకింగ్ లేదు ఇవాళ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 150,000 కోట్లతో అటు అస్సాంలో కానీ గుజరాత్లో కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెడతాకి వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు ఇస్తుంది ఆ ప్రభుత్వాలు వాళ్ళు అడగటమే చాలు అది మేము ఇవ్వటానికి రెడీ అని చెప్పి స్వయాన మోడీ గారు చెప్పి సెమీ కండక్టర్ బిజినెస్ని భారతదేశం తేవాలని మన ఇంపోర్ట్ బిల్ తగ్గించుకోవాలని అవసరమైతే భారతదేశం నుంచే చిప్స్ ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మోడీ గారు ఒక విజన్తో ఇవాళ సెమీ కండక్టర్ బిజినెస్ తీసుకొస్తున్నారు ఒక్కసారి వచ్చి స్టార్టప్ అయ్యి ఫ్లై ఆఫ్ అయితే ఆ ఇండస్ట్రీ ఇవాళ ఐటీ లాగా ఉంటుంది కానీ దాన్ని బిగిన్ చేయడం అనేది అంత తొందరగా రావు ఎందుకంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇండస్ట్రీ చాలా క్యాపిటల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ కాబట్టి దాన్ని రావాలంటే అటు 4-5 విభాగాల్ని అటు కొరియా నుంచి జపాన్ నుంచి స్విట్జర్లాండ్ నుంచి ఆ టెక్నాలజీని తీసుకొస్తే తప్ప ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ స్టార్ట్ కాదు అలాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో పక్కన ఉన్న 200 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్లో ఐటీ అంతా కాన్సన్ట్రేట్ చేస్తుంటే వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకు కొంత వెసులుబాటు ఇవ్వాలి మనం టీసీఎస్కి 99 పైసలు ఎందుకు ఇచ్చాము టీసీఎస్కి డబ్బులే కాదు ఆ రోజు మైక్రోసాఫ్ట్ రాబట్టి మైక్రోసాఫ్ట్ వెనకాల గూగుల్ వచ్చింది గూగుల్ వెనకాల ఇంకోటి వచ్చింది వాళ్ళ హైదరాబాద్లో దాదాపు కొన్ని 100 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి టీసీఎస్ లాంటిది హెచ్సిఎల్ లాంటివి లేకపోతే మహేంద్రా లాంటివి కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతే వాళ్ళని సపోర్ట్ చేస్తూ యాన్సరీగా కొన్ని ఇండస్ట్రీస్ కానీ కొన్ని సర్వీస్ సెక్టర్లో కానీ బ్యాంక్స్ ఇవన్నీ వస్తాయి కానీ మొదట వాళ్ళు రావాలంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిందే ఇవాళ హైదరాబాద్లో ఇన్సెంటివ్స్ ఇవ్వవసరంలా వాళ్ళకి అవసరం వచ్చి కూర్చుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి మరి ఏం దౌర్భాగ్యం సాక్షి జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన
అరాచకాలు కానీ దుర్మార్గాలు కానీ ఒక్కటి కూడా ఎత్తదు. శారదాపీఠానికి 15 లక్షలకి ఇచ్చావు నువ్వు. ఎందుకు ఇచ్చావు 15 లక్షలకి? శారదాపీఠం గురువు, నీ గురువు కాబట్టి, నీ ఆత్మ కాబట్టి ఇచ్చావు. కానీ మాకు తెలుగుదేశానికి మా ఆత్మ ఏంటంటే నిరుద్యోగులను ఉద్యోగులుగా చేయటం, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయటం. దానికోసం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చింది. ఇవాళ ఉరుసు కంపెనీకి 99 పైసలకి ఇచ్చామని చెప్పి మీరు ఒక అసత్య ప్రచారం చేయటం అనేది దుర్మార్గం. ఖచ్చితంగా దీన్ని మేము ఎదుర్కొంటాం. ఇవాళ రేపు జీవో వస్తుంది. నేను ఒకటి అడుగుతున్నా సాక్ష్యపత్రికని, జీవోలో మీరు చెప్పినట్టు 99 పైసలు లేకపోతే, మేము చెప్పినట్టు 50 లక్షల కోటి రూపాయలు కనుక ఉంటే మీ ముక్కు నేలకు రాసుకోవాలి. మీ పబ్లిక్గా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలో ఉన్న కాళ్ళకు దండం పెట్టాలి మీరు. ఇది ఛాలెంజ్. దీన్ని ఒప్పుకుంటే మీరు చెప్పండి. మీరు రాసిన రాత్రి అర్థం ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఆ జీవోలో మేము చెప్పిన ఏదవుతుందో క్యాబినెట్ డెసిషన్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. జీవో ఇవ్వటానికి ఏదైనా 1-2 అంశాలు ఉంటే ఆలస్యం అవ్వచ్చు. కానీ క్యాబినెట్ డెసిషన్ని పత్రికాముఖంగా ప్రభుత్వం మేము ఇలా 50 లక్షలకి ఇచ్చాం, కోటి రూపాయలకి ఇచ్చాం, దాన్ని మీరు పక్కన పడేసి చేతిలో పత్రిక ఉందని చెప్పి దుర్మార్గపు రాతలు, దోషపు రాతలు రాస్తే మట్టికి మేము సహించలేదు. దిస్ ఈజ్ ఓపెన్ ఛాలెంజ్ టు సాక్షి. రేపేళ్ళుండే జీవో వస్తుంది. మేము చెప్పిన విషయాలు కానీ జీవో లేకపోతే మీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు ఫోటో కాళ్ళకి మీరు దండం పెడతారా? మీరు చెప్పండి. లేదు మేము రాసిన తప్పని పబ్లిక్గా క్షమాపణ చెప్పండి. ఇటువంటి దుర్మార్గపు రాతలు ఇవి మీరు చేయడానికి అసలు మీకు ఏ రకంగా అర్హత లేదు. మీరు చేసిన దుర్మార్గాలు, మీరు ఆ రోజున పార్టీ ఆఫీసుల కోసం 1000 రూపాయలు లీజు ఎకరం, విశాఖపట్నంలో 1000 రూపాయలే, కాకినాడలో 1000 రూపాయలే, తిరుపతిలో 1000 రూపాయలే. మాకు ఇప్పించండి తెలుగుదేశానికి. ఇప్పుడు మరి అప్పుడు మాకు ఇవ్వలేదు కదా మీరు. అంటే మీరు దాదాపు 100 కోట్ల ల్యాండ్ని సాక్షి పత్రిక వైసీపీ ఆఫీస్ కోసం 1000 రూపాయలు లీజుకి మీరు జీవోలు ఇచ్చుకున్నారు. అదే రకంగా కరెక్ట్? అది దీనికంటే దారుణం. అది శారదాపీఠానికి 15 లక్షలకి ఇచ్చారు. కాబట్టి మేము ఏం చేసినా అది చట్టబద్ధంగా ఒక పద్ధతిలో చేసాం. విశాఖపట్నం సెజ్లో ఎకరం 1 కోటి రూపాయలు, మేము 1 కోటి రూపాయలకి ఇచ్చాం. అక్కడ పక్కన ఉన్న దాంట్లో 50 లక్షలు అని చెప్పారు మార్కెట్ వాల్యూ. 50 కలెక్టర్ రికమెండేషను, కొంత కన్సెషన్ ఇచ్చి వాళ్ళకి 50 లక్షలకి ఇచ్చారు. దీంట్లో నేరం అంటే మాకేం అర్థం కాల. మీరు ఇప్పటికైనా సరే మీ బుద్ధి మార్చుకోకపోతే, ప్రజలు ఇప్పటికే మాకు 164 ఇచ్చి మీకు 11 ఇచ్చారు. అయినా చెంప మీద కొట్టినా, చెప్పుతో కొట్టినా మీకు సిగ్గు రాలేదు, రాదు కూడా. మీ నాయకులు మీరు ఇలాగే, మీ పత్రికలు ఇలాగే చేస్తూ ఉంటారు. ఎక్కడో ఒక రోజు నేను ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుంది. మీకు ఏదైనా పౌరుషం ఉంటే మేము చెప్పిన ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ప్రజలకు కూడా మేము స్పష్టంగా చెబుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో హైటెక్ సిటీ పెట్టినప్పుడు కూడా భూములన్నీ ఇలా చంద్రబాబు నాయుడు గారు చౌక ఇస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్కి గజానికి రూపాయి ఇచ్చారు ఆ రోజున, 25 ఏళ్ళకి 30 ఏళ్ళ కిందట. ఇవాళ ప్రతి వాళ్ళు అపోలో హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇవాళ వచ్చిన హాస్పిటల్కి ఎవరు ల్యాండ్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అది మెడికల్ హబ్ అయిపోయింది. కాబట్టి ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ ఒక సెక్టార్ కానీ డెవలప్ కావాలంటే ఒక పేరున్న కంపెనీని, ఒక పేరున్న వ్యవస్థని అట్రాక్ట్ చేసి మనం తీసుకురావాలి తప్ప నువ్వు చెప్పినట్టు రౌడీయిజం లేదంటే ఇంకో రకమైన కియాలో చేసినట్టు చేస్తే కంపెనీస్ రావు, ఈ రాష్ట్రం డెవలప్ కాదు. నీకు ఇప్పటికైనా సరే ఏదన్నా మీ సాక్షి పత్రిక కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకులకు కానీ ఏదన్నా మీకు పౌరుషం ఉంటే ఈ రాష్ట్రం డెవలప్ అవడానికి ఏదన్నా మంచి మాటలు ఏదైనా 1-2 చెప్పండి. సహేతుకమైన విమర్శ ఉంటే ఖచ్చితంగా మేము దీన్ని ఒప్పుకుంటాం. మీకు దమ్ము లేక అసెంబ్లీ ఎగ్గొట్టి బయట మాట్లాడుతున్నారు పత్రిక ఉందని. పత్రిక లేకపోతే మీ పరిస్థితి ఏంటి? మేము మీ పత్రికని మూయించడం పెద్ద సమస్య కాదు, కానీ ప్రజాస్వామ్యంగా మేము పోతున్నాం కాబట్టే మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి దుర్మార్గం రాస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మేము చట్టబద్ధంగా అరికడతాం. అయితే ప్రజలు అయితే వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. జీవో వచ్చిన రోజున మళ్ళీ మేము మాట్లాడతాం. సాక్షి అభిప్రాయం చెప్పాలి. మీకు నిజాయితీ ఉంటే మా ఛాలెంజ్ని ఆమోదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.
రాష్ట్రం ఉండట్లేదు, అందుకే అసలు ఇది అభివృద్ధి తెలియట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలోనూ అమెరికాలోనూ స్విట్జర్లాండ్లో ఉన్న రాసేది రాయించేది సాక్షిపత్రిక. వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రెండు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. 99 పైసలు టీసీఎస్కి ఇచ్చాము అని చెప్పి మేము స్పష్టంగా చెప్పి క్యాబినెట్ డెసిషన్ చెప్పితే మీరు ఉర్సుకు కూడా అదే 99 పైసలకి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఉర్సుకి 50 లక్షలు ఒక చోట, కోటి రూపాయలు ఒక చోట ఇచ్చామని చెప్పి పత్రికా ప్రకటన ఇచ్చినా కూడా ఇంకా మీరు 99 పైసలు అంటే 99 పైసలకి మీకున్న ఆధారం ఏంటి? అందుకే నేను చెప్తున్నా, ఒక ఛాలెంజ్. మేము రేపేళ్ళంటే జీవో వస్తుంది, మీరు చంద్రబాబు నాయుడు పాదాలకు నమస్కారం పెడతారా మీ ఆఫీస్లో ఫోటో పెట్టి? ఇది యాక్సెప్ట్ చేయండి మీ ఎలిగేషన్ కరెక్ట్ అనుకుంటే. లేదంటే మీ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటమ్ క్షమాపణ చెప్పండి. ఇప్పుడు డేటా సెంటర్ మొత్తం అమెరికా ఒకప్పుడు శాప్ రావడం అనేది చాలా గొప్ప అంశం. ఇవాళ చిన్న చిన్న ప్రాజెక్టులో కూడా శాప్ వచ్చేసింది. ఎప్పుడు ఒక ప్రొడక్ట్ తయారైనప్పుడు దానికి ఉన్న వాల్యూ అనేది, టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవ్వుకుంటూ ఒక సామాన్యుడికి అవైలబుల్గా ఉంటుంది. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సెల్ ఫోన్. ఒకప్పుడు లగ్జరీ అనుకున్నాం, ఇవాళ నెసిటీ అయింది, రీచబుల్కి వచ్చింది. అలాగే డేటా సెంటర్స్ కూడా ఒకప్పుడు చాలా కాస్ట్లీ. అదానీ డేటా సెంటర్ పెట్టినప్పుడు 70,000 కోట్లు పెడతారంటే ఈ ప్రభుత్వం ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా వాళ్ళ వెనకాల పడింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు దగ్గర ప్రభుత్వానికి వాటాన్ని చౌకగా అమ్మేసింది. ఏంటి అసలు వీళ్ళ పద్ధతి ఏంటి, వీళ్ళ వ్యవహారం ఏంటి అనేది డబ్బు తప్ప, కరప్షన్ తప్ప వేరే వ్యవహారం తెలియని వ్యక్తి అతను. కాబట్టి అతన్ని పత్రికను చూసి భయపడో, వాళ్ళ రాధను చూసి భయపడో మేము ఆలోచించట్లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని 1-2 సార్లు ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో బ్రాండెక్స్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపాయికే ఇచ్చింది కదా. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు అపోలో హాస్పిటల్కి కూడా దాదాపు రూపాయికి ఇచ్చారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే హైటెక్ హిల్స్లో 1 కోటి రూపాయలకి ఎకరం వచ్చింది కదా. ఒక సంవత్సరం కిందటే ఆయన అధికారం దిగిపోతుంది. మరి ఆయన ప్రభుత్వం ఇచ్చిన చోటే ఇప్పుడు ఉర్సా కంపెనీకి అదే 1 కోటి రూపాయలకి ఇచ్చారు. అసలు ఇవన్నీ ఎందుకంటే అదంతా మీరు చెప్పేది 15-20 ఏళ్ళ కిందట. కొట్టు సత్యనారాయణకి 97 ఎకరాలు ఇచ్చిన రేట్ ఎంత? మీరు వసూలు చేసింది ఎంత? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కొట్టు సత్యనారాయణకి? మీ వాడు కాబట్టి, మీ నాయకుడు కాబట్టి. ఎంతకి ఇచ్చారు మీరు ఎకరం? అది దాదాపు 1,500 కోట్లు విలువ చేసే 97 ఎకరాలని 150 కోట్లకి ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు? మీరు సమాధానం చెప్పారు ఆ రోజున? మా ప్రశ్న ఏంటంటే, మీడియా నుంచి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా ఎందుకు ఈ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు? ఏమైనా పెట్టుబడుల అడ్డుకోవాలనే దురుద్దేశమా? లేదంటే ఈ మద్యం కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమా? లేదంటే ఈ కుల విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమా? ఎందుకు ఈ రకమైన అబద్ధ ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారు? మేమైతే చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులంతా కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, వంశీ కానీ, అటు గోవర్ధన్ రెడ్డి కానీ చాలామంది వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తాడేమో రేపు ఎల్లుండో. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ రకమైన దుష్ప్రచారం చేసి కొంత తప్పించుకునే ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు. రేపొద్దున గ్రూప్ 1 దాని మీద కూడా కొంత జరుగుతుంది. ఆ రోజు చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన దుర్మార్గాలు. కాబట్టి ఇవన్నీ దారి మళ్లించడానికి, ప్రజల దృష్టిని తప్పించడానికి ఇటువంటి దుష్ప్రచారం చేశారనేది మా గట్టి నమ్మకం. ఇటువంటి ఉడత ఊపులకి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మా స్థానం 164, నీ స్థానం 11. అది గుర్తుపెట్టుకో ఎప్పుడు. లేదంటే ఇంట్లో పెద్ద బోర్డు పెట్టుకుని టీడీపీ, ఎన్డీఏ, జనసేన 164, వైసీపీ 11 అని నెంబర్ లాస్కు చూసుకుంటే నీకు నీ పరిస్థితి గుర్తొస్తుంది.